Hi, this is Priya. Welcome to City News. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎల్లందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో జగదాంబ సెంటర్ నుండి గోవింద్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత పరికరాలు అందజేశారు. మెప్మా ఆధ్వర్యంలో పలు వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల్లో విజయవంతం చేయాలి అని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల సంక్షేమం కోసం పాటుపడుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపిక ప్రక్రియ వారం 10 రోజుల్లో ప్రారంభించనుంది అని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజాపాలన విజయవంతంతో పాటు పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి అని కోరారు. అవునా ఏం లేదు, ఇంకా ఎంత సెకప్ కాలేదు కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన పనుల ఈ రోజు అందించడం జరుగుతోంది. కాబట్టి మీ సహాయ సహకారాలతోటి పాలక మండలి ఉన్నా లేకున్నా మీరు ఇల్లందు మున్సిపాలిటీని అదేవిధంగా కీర్తి పరిస్థితులను పెంచే విధంగా ముందుకు తీసుకెళ్లాలని. అదే అవును వస్తాయా కమిషనర్ గారు, మరి దాని మీద మీరు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే రైట్, సంతోషం. అదేవిధంగా కార్మిక సోదరులను ఉద్దేశించి ఓకే సరే మైట్ చూడమ్మా. నా ఫోన్ తీసుకుంటే మంచి ఫోటో నార్మల్ అన్న ఫోటో తీసుకెళ్ళిన బాగున్నాయి, అవి అయితే సూపర్ ఉన్నాయి. మేడం కూర్చో.
సీట్ తినకన్నా పడితే నేనే ఇస్తా. తెలంగాణ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా కూడా ఘనంగా 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఈ విజయోత్సవ సభలో భాగంగా ఈరోజు పురపాలక సంఘం నుంచి భారీ విజయోత్సవ ర్యాలీని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు 6 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ అందరూ కూడా ఎన్నో రకాలుగా ఏదో మాట్లాడుతున్నప్పటికీ ఈ యొక్క పథకాలన్నింటి కూడా జనంలో తీసుకెళ్లడానికి ఈ సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాలి ఏం జరుగుతూ ఉందో. ఖచ్చితంగా త్వరలో నిన్ననే మంత్రి గారు కూడా చెప్తున్నారు, ఇందిరమ్మ ఇళ్లు కూడా 10-15 రోజుల్లో అందరికీ కూడా వచ్చేస్తే ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు కూడా పూర్తిగా అందరికీ చేరే విధంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం క్రియాబద్ధంగా పనిచేస్తా ఉంది. మనం ఈరోజు ఈ జగదాంబ సెంటర్ నుండి గోవింద్ సెంటర్ వరకు ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ రోజు ముఖ్యంగా ఈ 1 తారీఖు నుంచి 9 తారీఖు వరకు ఈ ఉత్సవాల్లో భాగంగా 3 తారీఖు పురపాలక సంఘాలు ఈ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఈ ర్యాలీతో పాటు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు పీపీ కిట్స్ పంపిణీ, అలాగే మహిళల చేత మహిళా శక్తి క్యాంటీన్ ప్రదర్శన, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక సంకల్పం మనం అందరం చేసుకోవాలి. ఏంటిదంటే ఈ విజయోత్సవ ర్యాలీలో విజయోత్సవంతో పాటు ఇకపైన పట్టణంను కూడా అందరూ పరిశుభ్రంగా ఉంచే విధంగా ఈ మెయిన్ రోడ్డు మీద గాని మన వీధుల్లో గాని ఎక్కడ కూడా చెత్త అనేది రోడ్ల మీద వేయకుండా అందరూ ఖచ్చితంగా మున్సిపల్ వాహనాలకు ఇచ్చి మన ఎల్లందు స్వచ్ఛ ఎల్లందు తీర్చిదిద్దడానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరడం జరుగుతుంది. మరి అలాగే ఈ నిషేధిత ప్లాస్టిక్ కూడా అందరూ వాడకుండా చేతి సంచే వాడి ప్లాస్టిక్ నిర్మూలన కూడా ప్రతి ఒక్కరూ భాగస్వాములని కావాలని కోరుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరకాలం పూర్తి చేసుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకొని ఈరోజు 1వ తారీఖు నుండి 9 వరకు జరిగేటువంటి విజయోత్సవ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వటం, అదే రోజు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున విజయోత్సవాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్న సమయంలో మరి ఈరోజు మున్సిపల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ చేసుకుని మున్సిపాలిటీ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా మహిళా శక్తి మరి క్యాంటీన్తో పాటు స్టాల్స్ కూడా ఏర్పడడం జరిగింది. వాటిని మనందరం కూడా తొలగించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మహిళా శక్తిని బలోపేతం చేయాలి, ఆర్థికంగా ముందుకు తీసుకోవడానికి గొప్ప ఆలోచన తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరి చక్కటి సంక్షేమ పథకాలు ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ గ్యారెంటీ అన్నిటి కూడా ప్రజలకు అందే విధంగా కార్యకర్తలతో పాటు అధికారులు కూడా మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే గొప్ప కార్యక్రమం కూడా ప్రవేశపెట్టాడు ప్రభుత్వం. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం అదే కాకుండా వారిని ఇచ్చే పథకాలన్నీ కూడా ఉచిత కరెంటుతో పాటు గ్యాసు, రైతులకు రుణమాఫీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి గత ప్రభుత్వం ఇచ్చినట్టు తీసుకున్నటువంటి వడ్డీలు పూర్తి చేసుకుంటూ
ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి వేసే ప్రభుత్వం ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి అందరం కూడా మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో మనం చాలా ప్రకటన చేశారు, హామీలు ఇచ్చారు, ఒకటి కూడా పూర్తి చేయలేదు. మరి ఇప్పుడు రైతులకు గొప్ప అవకాశం ఇచ్చి రైతు రుణమాఫీతో పాటు వారికి మరి సన్న వడ్లకు కూడా 500 బోనస్ ఇచ్చే గొప్ప కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా మంది రైతులు కొంతమంది చెప్తారు మాకు రైతు బంధు ఇచ్చేదని చెప్పి. రైతు బంధు ఎకరానికి ఎంత ఇచ్చేది? 6,000 రూపాయలు ఇచ్చేది. మరి ఈరోజు ఎకరానికి సన్నట్లు 20 క్వింటాలు అయితే 10,000 వస్తుంది ఎకరానికి, అంటే బోనస్. ఇప్పుడు వచ్చేది చూడాలి రైతులు కూడా. అదేవిధంగా మహిళా సోదరులందరూ కూడా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దాంతోపాటు గ్యాస్తో పాటు రకరకాల ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చినట్టు ప్రభుత్వాన్ని మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వాన్ని తిప్పడానికి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి ఇందిరమ్మ రాజ్యం చేసే కష్టపడ్డ వ్యక్తుల్లో మరి పెద్ద ఎత్తున ఆ రోజు జరిగినటువంటి మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని తిప్పడానికి రకరకాల పోరాటాలు యుద్ధాలు చేసిన గొప్ప వ్యక్తిగా మనంగా కూడా ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారిని. మరి పేదల ప్రభుత్వం అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. వారైతే బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కాపాడుకోవాలి, వారికి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వాలి, వారికి కావాల్సిన న్యాయం చేసే విధంగా తెలంగాణలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప వారి ఆలోచన కలిగిన వ్యక్తి పెద్దలు మనందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం 9వ తారీఖు వరకు పెద్ద ఎత్తున నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లో ఈ ప్రజాపాలన మరి విజయోత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు.